శ్రీకృష్ణుడు చిన్నతనంలో చాలా వెన్న తిన్నాడు. శ్రీకృష్ణుడు ఏమైనా చెడు తిండి తినమని చెప్పి జనాల్ని తప్పుడు దారి పట్టించాడా? వెన్నని, నెయ్యిని మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాము. చాలా మంది మనకేం చెప్తారు? ఇవి తింటే ఒబేసిటీ వస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి, పారాలిసిస్ వస్తాయని అందరు చెప్తూ ఉంటారు. ఇవి చెడ్డవైతే శ్రీకృష్ణుడు ఎందుకు బాగా నెయ్యి తినండి, వెన్న తినండి అని చెప్పాడు? శ్రీకృష్ణుడు ఎప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్స్ లాంటి నెయ్యిని, వెన్నని తేనె, బెల్లం, చక్కెరతో మిక్స్ చేయమని చెప్పలేదు. శ్రీకృష్ణుడు ఎప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్స్ లాంటి నెయ్యిని, వెన్నని ప్రాసెస్డ్ స్టార్చెస్ లాంటి బియ్యము, గోధుమ, మొక్కజొన్న లాంటి పిండి పదార్థాలతో ఎప్పుడు కలపలేదు. ఎప్పుడైతే మీరు సాచురేటెడ్ ఫ్యాట్ లాంటి నెయ్యిని, వెన్నని పిండి పదార్థాలు లేకపోతే తీపి పదార్థాలతో కలిపి తింటారో అది ఫ్యాట్గా మారి మీ బాడీలో స్టోర్ అవుతుంది. ఏదర్ మీ అబ్డామిన్లో స్టోర్ అవుతుంది, లేకపోతే మీ స్కిన్ కింద స్టోర్ అవుతుంది. దీనివల్లనే మీకు ఒబేసిటీ వస్తుంది. ఎప్పుడైతే మీరు వెన్నను కానీ, నెయ్యిని కానీ శ్రీకృష్ణుడు తిన్నట్టు తింటారో, అంటే దాన్ని పిండి పదార్థంతో కానీ లేకపోతే తీపితో కానీ కలపకుండా తింటారో, అప్పుడు అది మొత్తం ఎనర్జీ లాగా మారి మండిపోతుంది. ఇది చాలా హెల్దీ. శ్రీకృష్ణుడు ఫైనల్గా భగవద్గీతలో ఏం చెప్పాడంటే, సాచురేటెడ్ ఫ్యాట్స్ని అదేవిధంగా పిండి పదార్థాలు కానీ లేకపోతే తీపి పదార్థాలు కానీ కలపద్దండి. మీరు వెంటనే బరువు తగ్గి చాలా ఫిట్గా ఉండాలనుకుంటే ఈ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి.